తొర్రూరు మున్సిపాలిటీలోని 16వ వార్డులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓట్లను వేయాలని యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. ఓటు చాలా విలువైందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణంగా ఉందని, పట్టణ ప్రజలు యువత వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. మన ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇక్కడ పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్వి రెడ్డి కొద్దిసేపు ఉపయోగించుకున్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం, పోలింగ్ సర్లీ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా మంచిగా అవుతుంది. అంటే ప్రజలు కూడా చాలా మటుకు బయటకు వచ్చి ఓట్లే వేస్తూ ఉన్నారు. ఓటు అనేది చాలా విలువైనది కాబట్టి తొర్రూరు పట్టణవాసులందరూ కూడా మరొకసారి చెప్తున్నా, తప్పకుండా అందరూ మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. నేను కూడా నాది 16వ వార్డులో ఉంది. నేను కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నా. మన భవిష్యత్ అనేది మన ఓటు తోటి మనము నిర్ణయించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా, రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే బయటకు వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే యువతకు ఏం చెప్తారు ఈ ఓటు గురించి? యూత్ అందరూ ఇంకా బాగా ఆలోచించాలి. ఏంటంటే జస్ట్ 1 లైన్లో చెప్పాలంటే ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, అంతే. యూత్కి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వేయని వాళ్ళు ఉన్నా కానీ తీసుకొచ్చి వేయాల్సిన బాధ్యత యూత్ వాళ్ళది. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ కావాలన్నా, ఏది చేయాలన్నా, ఏందన్నది మనమే నిర్ణయించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఓటు ఎంతో విలువైనది. మీరు వేయాలి యూత్. అండ్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేయకుండా ఉన్నా కానీ వాళ్ళకు కూడా చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇన్ని రోజుల పాటు మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఓటింగ్ సర్లీ కొనసాగుతుంది. ఏమైనా పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు, అట్లా ఏమైనా గొడవలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అస్సలు గొడవలు లేదు. తొర్రూరు టౌన్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చూసినట్టయితే ఎక్కడైనా ఏదో పండగ రోజో లేకపోతే ఇంకేదో ఉన్న విధంగా ప్రశాంతంగా చాలా కామ్గా ఉంది. తొర్రూరు టౌన్ అంతా పీస్ఫుల్ గా జరుగుతుంది. ఓటింగ్ కూడా చాలా పీస్ఫుల్ గా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఏజెంట్ల లోపల పంపిస్తలేరు అని అంటున్నారు. అదే లేదు. అంటే ఎక్కడ అట్లా అంటే ఎక్కువ సమస్య ఉంటే నా దృష్టికి వస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా అయితే మరి అంత ఎక్కడ లేదు, అంత బాగుంది. చూసుకోవచ్చుగా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా కొద్దిసేపటి క్రితమే కూడా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా స్వయంగా స్కూటీపై తిరుగుతూ కూడా ఎన్నికల యొక్క సరళిని కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రత్యేకంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓటు స్టూడియో.